వెల్కమ్ టు ఆల్, దిస్ ఈజ్ వంకా హరిబాబు. ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అనే దాని మీద ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. బేసిక్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ బేసిక్స్. సో కాన్సెప్ట్ 1 ఒకసారి మీ నోట్స్లో ఈ ఫార్ములాస్ రాసేసేయండి. తర్వాత ఫార్ములాని ఎక్కడో చోట యూజ్ చేస్తుంటాం, అవసరం, అది కూడా అవసరం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఫార్ములాస్ రాసుకోండి. వితౌట్ యూజింగ్ ద ఫార్ములా యూ కెన్ సాల్వ్. అది ఎలా నేను చెప్తాను. ద ఫస్ట్ వన్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, రాసుకున్నానా? ఫస్ట్ వన్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ వన్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో తెలుగు మీడియంలో రాసేవాళ్ళు లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అంతే కదా. లాభం ఎప్పుడు వస్తుంది? అమ్మిన వెలలో నుంచి కొన్న వెలని తీసేస్తే లాభం వస్తుంది. అంతేనా? అంటే లాభం రావాలి అంటే మనం ఒక వస్తువుని, ఈ పెన్నును కొనాలి. ఈ పెన్నును కొన్నప్పుడు దీనికి లాభం వచ్చింది అంటే అమ్మిన వెల ఎక్కువై ఉంటుంది, కొన్న వెల తక్కువై ఉంటుంది. అప్పుడే కదా లాభం వస్తుంది. అంటే మనం దాన్ని ఎస్పిసిపి అనే పేరుతో అంటాం. అంటే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఈ రెండిట్లో చూస్తే సెల్లింగ్ ప్రైస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే, అంటే అమ్మింది ఎక్కువ రేటుకి అమ్మాడు, కొన్నదానికంటే ఎక్కువ రేటుకి అమ్మాడు అంటే అప్పుడు మనకి లాభం వస్తుంది. సో లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఇంగ్లీష్ మీడియంలో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ద ప్రాఫిట్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే నష్టం మనకి ఎప్పుడు అవుతుందంటే ఎస్పి సిపి కనుక ఉన్నప్పుడు సిపి ఎక్కువైపోయింది ఎస్పి కంటే. అంటే కొన్నది ఎక్కువ కొనేసాడు. దీన్ని 100 రూపాయలకి కొన్నాడు కానీ అమ్మింది 80 రూపాయలకి. అంటే అడిగి నష్టం వస్తుంది కదా. కొన్నది ఎక్కువైపోయింది, కొన్న రేటు ఎక్కువైపోయింది, అమ్మిన రేటు తక్కువ అయిపోయింది, అంటే నష్టం వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అని రాయాలి. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అని రాయాలి. ఓకే. ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. ఎప్పుడు కూడా ఈ పర్సంటేజ్, లాభము నష్టం తెలిసింది కదా. ఇప్పుడు లాభ శాతం, నష్టం శాతం గురించి మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఈ శాతాన్ని, పర్సంటేజ్ అనే దాన్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే కొన్నదాన్ని బట్టే కానీ నీకు వచ్చేది లాభమా నష్టమా అనేది. సో ఫస్ట్ కొంటేనే కదా అమ్మేది. అమ్మిన వేల మీద కూడా లెక్కేయచ్చు కదా. అంటే సార్ ఫస్ట్ నువ్వు కొనాలి. ఎవడైనా సరే కొనాల్సిందే. ఒక మ్యానుఫ్యాక్చర్ అయిన అన్ని వస్తువులు కొన్నాక దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసాక దానికి రేట్ డిసైడ్ చేసుకుంటాడు, అవునా? సో ఎప్పుడైనా సరే ముందు కొనాలి నువ్వు. సో కొన్న తర్వాతే అమ్ముతావు. సో కొన్నదాన్ని బట్టి నువ్వు అమ్మావు. కొన్నది 100, అమ్మింది 80. కొన్నది 100, అమ్మింది 80 నష్టం. కొన్నది 100, అమ్మింది 110 లాభం. ఫస్ట్ కొని ఉండాలి కాబట్టి కొన్నదాన్ని బట్టి అక్కడ ఎక్కువ అమ్మితే లాభమని, తక్కువ అమ్మితే నష్టమని చెప్పావు కాబట్టి ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో వచ్చిన ప్రాఫిట్ అనేది ఆ పర్సంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ది లాస్ అనేది ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద సిపి. సో దట్ ఈస్ ద పాయింట్. రాసుకోండి. పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. ఏం రాస్తారు? లాభ శాతము లేదా నష్ట శాతము. అంటే శాతము అనేది ఎప్పుడు కూడా కొన్న వెలపై కనుగొనబడుతుంది. శాతము అనేది ఎప్పుడు కొన్న వెలపై కనుగొనబడుతుంది. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే కనుక్కుంటారంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. మీకేం చెప్పాను నేను? సిపి మీదే కనుక్కోవాలి. ప్రాఫిట్ వచ్చిన పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఎలా కనుక్కుంటారు? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే పర్సంటేజ్ ఆఫ్ లాస్ అనుకోండి, లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఇంటూ 100. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. పర్సంటేజ్ ఆఫ్ లాస్ వచ్చి లాస్ బై సిపి ఇంటూ 100. తెలుగులో రాసుకునే వాళ్ళు లాభ శాతం ఈజ్ఈక్వల్ లాభము బై కొన్న వెల ఇంటూ 100, నష్ట శాతం ఈజ్ఈక్వల్ నష్టము బై కొన్న వెల ఇంటూ 100 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో ఒక 5 సమ్స్ ఇచ్చాను. ఈ 5 సమ్స్ని మీరు బేసిక్ ప్రాబ్లం కింద మీరు సాల్వ్ చేయాలి. ఎలా అంటే ఒక వస్తువుని కొన్న వెల 400. సో అలా క్వశ్చన్ లాగా కూడా ఇలా బాక్స్ లాగా ఇచ్చేసి బాక్స్ ఫిల్అప్ చేయాలి. మీరు బాక్స్ రాసేసుకోండి. నోట్స్లో బాక్స్ రాసుకోండి. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్ రాయండి, తెలుగు రాసేవాళ్ళు తెలుగు రాయండి. జనరల్గా సిపిఎస్పి అలవాటు చేసుకోండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. అర్థమైందా? సిపి అనేది ఎక్కడ వాడతారు? కొన్న వెల దగ్గర వాడతారు. ఎస్పి అనేది ఎక్కడ వాడతారు? అమ్మిన వెల దగ్గర వాడతారు. ప్రాఫిట్ అనే దగ్గర పి అని రాసుకోండి, లాస్ దగ్గర ఎల్ రాసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చే పర్సంటేజ్ ఆఫ్ పి అని రాయండి, పర్సంటేజ్ ఆఫ్ లాస్ అని రాయండి. ఓకే. సో కొన్న వెల, అమ్మిన వెల, లాభము నష్టము, లాభ శాతము నష్ట శాతం రెండు రావు. లాభము నష్టం రెండు ఎందుకు వస్తాయి? ఏదో ఒకటి వస్తుంది. ఆ వచ్చిన చోట ఆన్సర్ రాయండి, రాని చోట గీత గీసేయండి. అట్లా బాక్స్ తయారు చేయాలి. ఓకే. సో కొన్న వెల ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ డిజిటల్ బోర్డు మీద రాసేటువంటి పెన్ ఏదైతే ఉందో, ఈ పెన్ 400 కొన్నా నేను.
దాన్ని 480 రూపాయలకి అమ్ముతున్నాను, లాభమా నష్టమా అని అడిగాను. సో 400 రూపాయలకి కొన్నాను, 480 రూపాయలకి అమ్మాను అన్నప్పుడు 400కు 480 వస్తే 80 రూపాయలు లాభం వచ్చిందిగా. సో లాభం 80 రూపీస్, లాభం 80 రూపీస్. నష్టం రాదు, నష్ట శాతం రాదు, లాభ శాతం వస్తుంది. లాభం వచ్చినప్పుడు లాభ శాతం, నష్టం వచ్చినప్పుడు నష్ట శాతం. ఎస్. సో ఇప్పుడు ఈ లాభ శాతం ఎంత అంటే ఇప్పుడు జస్ట్ నౌ యూ డిస్కస్ ఏ ఫార్ములా. ఏంటది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇదేగా మనం అనుకుంది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చి ఏం మాట్లాడుకున్నాం? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత చూడండి, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 80 బై సిపి. దీనికి ఎంత కొన్నాడు సిపి? 400. 400 ఇంటూ 100. ఓకే, ఇక్కడ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఈ 480లో 20 40లు 24లు 80. సో 20% ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా ఫార్ములా వేసుకొని చేస్తావు. ఇది జనరల్గా ట్రెడిషనల్ మెథడ్. ఫార్ములా బేసిక్ కాబట్టి మీకు ఫార్ములా కూడా రాయడం నేర్చుకోవాలి. సో ఫార్ములాతో కూడా రాయటం చేయి. ఇప్పుడు మనం లాజికల్గా ఇంతసేపు ఫార్ములాలో ఏమి రాసి చేయకుండా మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకోండి. ఏంటి? సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ 400 అనేది సిపి, 400 అనేది సిపి, ఎస్పి 480. ఈ రెండింటికి రేషియో కట్టడం ద్వారా కూడా, అంటే నిష్పత్తి అనుపాతం అనే పద్ధతిలో కూడా చాలా సమస్యలు అయితే సాల్వ్ చేస్తాం రేషియో కట్టడం ద్వారా. సో రేషియో కట్టండి. సో కామన్ టేబుల్ అంటే కొట్టేయండి, 0 0 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 8 టేబుల్ 5 8 40, 6 8 48. సో 5:6 రేషియోలో ఉన్నాయి. అంటే సిపి 5 పార్ట్లు. ఎప్పుడు కూడా రేషియోలో గుర్తుపెట్టుకోండి, సిపి 5 పార్ట్లు రేషియోలో ఉండేది పార్ట్స్. ఎస్పి 6 పార్ట్స్. 5 పార్ట్లలో 6 పార్ట్స్ అయింది. అంటే ఏమైంది? 5 పార్ట్లలో 6 పార్ట్లు అయిందంటే ఏమైంది? ఒక పార్ట్ పెరిగింది. అవునా? 5 పార్ట్లలో 6 పార్ట్లు అయిందంటే ఏంటి? ఒక పార్ట్ పెరిగింది. సో మనం పర్సంటేజెస్ అనే చాప్టర్లో కానీ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో కానీ నేర్చుకున్నాం. ఎలా? 1/ఇనీషియల్ వాల్యూ 5 ఇంటూ 100. సో 5 దీంట్లో 20 సార్లు పోద్ది. సో 20% ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం ఎట్లా నేర్చుకుంటాం. ఓకే. సో సిపి ఎస్పి, సిపి 400, ఎస్పి 480. 0 0 కొట్టేశాను. ఇక్కడ 40, ఇక్కడ 48 మిగిలింది. 8వ ఎక్కం 8 టేబుల్ 5 times 6 times 5 6గా మారింది, 5 6గా మారింది. అంటే ఒక పార్ట్ పెరిగింది. సో 1/ఇనీషియల్ వాల్యూ ఇదేగా. ఇనీషియల్ వాల్యూ పెరుగుదల శాతము పర్సంటేజెస్ చాప్టర్లో నేర్పాను మీకు. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. పెరుగుదల బై ప్రారంభ విలువ ఇంటూ 100. సో పెరుగుదల ఎంత? 1. ప్రారంభం ఎంత ఉంది? 5. 1/5 ఇంటూ 100. ఓకే. సో అట్లా మీకు ఇస్తే ఆ లాభ శాతం తెలిసిపోయింది. సో ఇక పర్సంటేజెస్ మోడల్లో కూడా ఇదే సమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజెస్ మోడల్లో ఎలా సాల్వ్ చేస్తాం? ఎలా అంటే మనం ఎప్పుడైనా సరే సిపిని యూ హ్యావ్ టు టేక్ ఆల్వేస్ 100%. సిపి అనగానే ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ ఈజ్ ఆల్వేస్ 100%. సిపి ఈజ్ ఆల్వేస్ 100%. గుర్తుపెట్టుకోవాలి అమ్మా. సో ఇక్కడ సిపి 400 ఈక్వల్ టు 100%. 100% వాల్యూ 400. అర్థమైందా? 100% వాల్యూ 400. అయితే 480 ఎంత? 480 ఎంత పర్సెంట్? ఇదేగా మనకు కావాల్సింది. 100% వాల్యూ 400. అయితే 480 అనేది ఎంత పర్సెంట్? అట్లా మనం సాల్వ్ చేయాలి. సో 100% 400 అయితే 480 అనేది ఎంత పర్సెంట్? ఓకేనా? మీకు చక్కటి ఒక లాజిక్ చెప్పా, క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చెప్పాను? ఈ క్రాస్లో ఏ క్రాస్లో అయితే 2 వాల్యూస్ ఉంటాయో అవి పైకి ఎక్కించండి ఇక్కడ న్యూమరేటర్ కింద. ఏ దాంట్లో అయితే మిస్సింగ్ ఉంటుందో అది డినామినేటర్లో రాయండి అని చెప్పాను. గుర్తుంది కదా మీకు? సో ఇప్పుడు ఏం చెప్పాను? 100 ఇంటూ 100 ఇంటూ 480/400. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్. దీంట్లో 120 times పోతే 120%. సో 120%. అంతకుముందు 100%, ఇప్పుడు 120%. అంతే ఏమైంది? 20% పెరిగింది. పెరిగింది అంటే అది లాభం. అంతకుముందు 100%, 400 వాల్యూ 100%, 480 వాల్యూ ఎంత? 120%. అంటే 100లో 120 అయింది అంటే అర్థం ఏంటి? 20% పెరిగింది. ఆ పెరిగిందంటే అర్థము అది లాభం వచ్చింది అని అర్థం. సో 20% మనం ప్రాఫిట్ పర్సంటేజ్గా చెప్పచ్చు. సో ఇట్లా మనం రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్లో చేయొచ్చు, పర్సంటేజెస్ మెథడ్లో చేయొచ్చు, ఫార్ములా మెథడ్లో చేయొచ్చు. సో బేసిక్లో ఉన్నారు కాబట్టి ఫార్ములాలో చేయండి. అట్లాగే అన్ని రకాల ప్రయత్నం చేయండి. ఏమేం చేస్తారు? ఫస్ట్ ఫార్ములైజ్ చేయండి, నెక్స్ట్ పర్సంటేజ్ మెథడ్ చేయండి, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్ చేయండి. 3 మెథడ్స్ చేయండి, సేమ్ ఆన్సర్ రావాలి. ఓకే. అలా ఈ బాక్స్ని మీరు ఫిలప్ చేస్తారా? ఈ బాక్స్ని మీరు ఫిలప్ చేస్తారా? మిగతా 4 సమ్స్ని చేయండి. ఓకే. సో సెకండ్ సమ్
మీరు ఫార్ములా చేయండి. ఫార్ములా ఏంటి చూడండి. కొన్న వెల సిపి 1200, అమ్మింది 900కే. 1200 కొన్నాడు కానీ 900కే అమ్మేశాడు. 1200 కొన్నాడు కానీ 900కే అమ్మేశాడు. ప్రాఫిట్ ఆ లాస్? 1200 కొన్నాడు నాన్న, 900కి అమ్మాడు, లాస్ వచ్చేసింది. సో లాస్ దగ్గర ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వస్తుంది ఆన్సర్, ఇక్కడ లేదు. లాస్ వచ్చిందంటే లాస్ పర్సంటేజ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే ఇది రాదు, ఇక్కడ ఆన్సర్ రాయాలి మీరు. సో 1200 కొన్నాడు, 900కి అమ్మాడు అంటే నష్టం వచ్చింది. ఎంత? 300 నష్టం వచ్చింది. నష్టం 300. అవునా? ఇప్పుడు పర్సంటేజ్ కట్టాలి. ఎలా? ఏం చెప్పాను మీకు? ఫార్ములా అయితే ఈ నష్టము బై దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? దేని మీద? కొన్న వెల మీదే క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్వేస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. ఇప్పుడు మనకి ఎస్పీ సిపి ఇచ్చినప్పుడు, రైట్? సిపి దీంట్లో సిపి ఎవరు? 1200 ఇంటూ 100. సో ఇప్పుడు ఇది 300, దీంట్లో ఒకసారి ఇది 4 సార్లు. 1/4 ఆఫ్ 100 అంటే ఎంత? 1/4కి ఫ్రాక్షన్ వాల్యూ. పర్సంటేజెస్ అనే చాప్టర్లో ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకున్నాం కదా. ఫ్రాక్షనల్ వాల్యూస్ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పే దాంట్లో కూడా పర్సంటేజెస్ అనే చాప్టర్లో 1/4కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 25. సో 25% నష్టం వచ్చింది. లేదా కొట్టేసి చూడు, 400 20 సార్లు పోద్ది. 1 × 25 25% మనకి నష్టం వచ్చిందని, నష్ట శాతం అని చెప్పొచ్చు. ఇదే లెక్కని మనం రేషియల్ ప్రపోర్షన్ చేస్తే ఎలా ఉంటుంది? 1200 సిపి, ఎస్పి వచ్చి ఎంత? 900. సో ఇక్కడ 2 zeros క్యాన్సల్. మూడో ఎక్కం దీంట్లో 4 సార్లు, మూడో ఎక్కం దీంట్లో 3 సార్లు. 4/3 అయింది అంటే ఒకటి తగ్గిపోయింది. 4/3 అయింది అంటే ఒకటి తగ్గిపోయింది, అంటే నష్టం వచ్చింది. సో 1/, తగ్గింది 1/, ఇనీషియల్ వాల్యూ ఎంత? 4 × 100. సో ఈ 4 దీంట్లో 25 టైమ్స్ పోద్ది. -25, 1 × 25 అంటే -25. -25 అంటే 25% తగ్గిపోయింది, అంటే నష్టం వచ్చింది. నష్ట శాతం ఎంత అంటే 25% అని చెప్పచ్చు. అవునా? సో అట్లా రేషియల్ ప్రపోర్షన్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఒక వస్తువుని కొన్న వెల కాస్ట్ ప్రైస్ వచ్చి 800 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 1000 రూపీస్. చెప్పండి. 800 కొన్నాడు, 1000 రూపాయలకి అమ్మాడు. 800 కొన్నాడు, 1000 రూపాయలకి అమ్మాడు. లాభమా నష్టమా? 800కే కొందే, అమ్మింది మాత్రం 1000 రూపాయలు, అంటే లాభం వచ్చింది. ఎంత? 200 బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 800. ఇనీషియల్ వాల్యూ అన్న సిపి అయినా అదే, ప్రారంభమే కొనేది మనం, ఇంటూ 100. సో ఇది దీంట్లో 1, దీంట్లో 4 అంటే 1/4. 1/4కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 25%. సో 25%. సో ఇక్కడ లాభము 800, 1000, లాభము 200. ఓకే, నష్టం రాదు, లాభ శాతము 25%. సో ఇది డాష్. అర్థమైందమ్మా? దట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ మీరు దీన్ని రేషియల్ ప్రపోర్షన్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా పర్సంటేజ్ మోడల్లో చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కొన్నది 600, అమ్మింది 400. 600 కొన్నాడు, 400కి అమ్మేశాడు. కొన్నది ఎక్కువ కొనేశాడు, ఎక్కువ డబ్బులు పెట్టాడు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు దాన్ని ఎవడు కొనట్లా, 400కే అమ్మేశాడు. సో వాడికి లాస్ ఎంత వచ్చిందంటే 200 లాస్ వచ్చింది. సో 200 లాస్ వచ్చింది. లాస్ దగ్గర 200 రాస్తాం. ఓకే, లాస్ వచ్చినప్పుడు లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే లాస్ బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 600 ఇంటూ 100. సో 200 600 3 సార్లు పోతుంది. 1/3. 1/3కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/3 అనే ఫ్రాక్షన్కి పర్సంటేజ్లో మారిస్తే ఎంత అవుద్ది? 33.33%. 33.33. 1/3 అంటే ఎంత? 1/3. 33.333 అనే దాన్ని 3 సార్లు కూడితే 100 అవుతుంది. సో 1/3 ఎంత అంటే 33.33% అంటాం. రైట్. సో అట్లాగే లాస్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ కొన్నది 800, అమ్మింది 500. అక్కడ కూడా నష్టమే వచ్చింది. కొన్నది 800 కొన్నాడు కానీ 500కే అమ్మాడు, నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? 300 లాస్ వచ్చింది. ఈ 300 లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఎలా వస్తుంది? 300 బై, ఎందుకంటే లాస్ బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 800 ఇంటూ 100 ఫార్ములా బేస్ వేస్తే. సో ఈ 2 సున్నాలు క్యాన్సల్. 3/8. 3/8 అనే ఫ్రాక్షన్కి పర్సంటేజ్, ఫ్రాక్షన్ వాల్యూస్, ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చడం, పర్సంటేజ్ ఫ్రాక్షన్గా మార్చడం మనం డిస్కస్ చేసాం. 3/8 ఆఫ్ 100. 3/8 అంటే ఎంత? 37.5%. 37.5. లేదు సార్ నాకు ఫ్రాక్షన్ గుర్తులేవు, నాకు తెలియదు అనుకో, చెయ్యి జనరల్గా. ఎలా చేస్తావు? క్యాన్సిలేషన్ చెయ్యి. 4 2 8, 50 సార్లు, 2 సార్లు, 25 సార్లు. ఓకే, 25 3 75. 75/2. 75లో సగం ఎంత? 37.5.
25 3 75, 75/2 అంటే 37.5. దట్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ప్రాఫిట్ లాస్ ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి రెండు వాల్యూస్ తెలియాలి. ఒకటి కాస్ట్ ప్రైస్, రెండోది సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు తెలిసినప్పుడే మనం లాభము కానీ నష్టం కానీ చెప్పగలుగుతాము. ఆ లాభము లేదా నష్టము చెప్పినప్పుడు దాని మీద పర్సంటేజ్ కట్టచ్చు. పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ పర్సంటేజ్ కట్టడానికి ఇంకొక మనం ఉపయోగపడే హింట్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ పద్ధతిలోంచి కూడా కట్టచ్చు, పర్సంటేజెస్ పద్ధతిలో కూడా కట్టచ్చు. సో ఇక రకరకాల సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడ ఏది ఈజీగా అప్లికబుల్ అవుతుందో అక్కడ అది చేసుకుంటూ వెళ్తాం. కానీ ఫార్ములాస్ కూడా మైండ్లో ఉండాలి. అర్థమైందా? ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అప్పుడే ప్రాఫిట్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మనకి లాస్ ఎప్పుడు వస్తుంది? మనకు అమ్మింది తక్కువ, కొన్నది ఎక్కువ, అంటే సిపి మైనస్ ఎస్పి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? లాస్ బై సిపి ఇంటూ 100. ఇవి మెయిన్ 4 ఫార్ములాస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఫస్ట్ క్వశ్చన్ బాక్స్ తయారు చేశారు. క్వశ్చన్ నెంబర్ 2 రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 రాసుకోండి. రేఖ బాట్ ఏ రిస్ట్ వాచ్ ఫర్ 2250 and sold it for 1890. Then find her లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. రేఖ తన వాచీని 2250 రూపాయలకి కొని, అంటే సిపి ఎంత అంటే 2250 రూపాయలకి కొన్నది అని కొని దానిని 1890 రూపాయలకి అమ్మింది. అయితే ఆమెకు వచ్చే లాభము లేదా నష్టము శాతము ఎంత? చెప్పండి. లాభం వస్తుందా నష్టం వస్తుందా? కొన్నది 2250, అమ్మింది మాత్రం 1890K, అంటే లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు లాస్ పర్సంటేజ్ కూడా మనం కనుక్కోగలుగుతాము. సో లాస్ వస్తుంది. ఎలా? ఆ లాస్ ఎలా కనుక్కుంటాం? రేషియో ప్రపోర్షన్లో కడదాం, లేకపోతే తీసేసి లాస్ కంటే లాస్ పర్సంటేజ్ కట్టచ్చు. ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. సో 0 0 క్యాన్సిల్. 3 టేబుల్ 7 7 3 21, పోతే 15, 5 3 15, 6 3 18, 3 3 9, 25 3 75, 25 3 75, 21, 21 3 63. సో 25 ఉండేది అంతకుముందు, ఇప్పుడు 21 అయింది. అంటే ఏమైంది? తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? 4 తగ్గిపోయింది. -4, 4 తగ్గిపోయింది. 25 ఉండేయాల్సింది 21 అయిపోయింది, అంటే 4 తగ్గిపోయింది. సో ఎలా రాస్తాము? తగ్గుదల బై ఇనీషియల్ వాల్యూ ఎంత? 25 × 100. సో దీంట్లో 4 సార్లు 4 4 16% మైనస్ వచ్చిందిగా, లాస్. సో 16% లాస్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 16% లాస్. 16 ఇచ్చాడు, 16% లాస్ ఇచ్చాడు, 16% ప్రాఫిట్ ఇచ్చాడు, 60% ఇచ్చాడు. సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి 16 చూడగానే 16% పెట్టేస్తాం. కానీ అక్కడ పక్కన లాస్ ప్రాఫిట్తో కూడా ఇంకో ఆప్షన్ ఉందంటే మనం జాగ్రత్తగా 16% లాస్ అనేది పెట్టాలి. ఓకే. దిస్ ఈజ్ రేషియో ప్రపోర్షన్. లేదు సార్ నేను మామూలుగా చేస్తానంటే 2250లో నుంచి 1890 తీసేస్తే 0 9 6 15 360. సో ఏం రాస్తప్పుడు 360, ఏది తీసేస్తే వచ్చిన లాస్ 360, లాస్ 360. లాస్ పర్సంటేజ్ ఎలా కడతావు? లాస్ బై సిపి ఇంటూ 100, 2250 ఇంటూ 100. ఈ రెండింటిని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇవి కడదా. సో 3 ఎక్కం 12 3 36, 3 ఎక్కం ఇక్కడ చేసాం కదా 75 సార్లు. ఓకే. ఈ రెండింటిలో 25 ఎక్కం 4 సార్లు, దీంట్లో 3 సార్లు. ఓకే. ఈ 3 12లో 4 సార్లు, 4 4 16. సో 16% లాస్ వచ్చింది కదా, లాస్ పర్సంటేజ్ కదా. సో 16% లాస్ అని చెప్పచ్చు. ఓకే రైట్. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ షాప్ కీపర్ బైస్ టాయ్ ఫర్ ₹250 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 300. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఒక షాప్ యజమాని బొమ్మను 250 రూపాయలకి కొని దాన్ని 300 రూపాయలకి అమ్ముతున్నాడు. అతనికి వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత? ఒక చిన్న విషయం నేర్చుకోండి. ఎప్పుడు కూడా ఒక చిన్న విషయం రాసుకోండి, చెప్తాను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30% ప్రాఫిట్ వచ్చింది, 30% ప్రాఫిట్ వచ్చింది అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే నువ్వు 30/100 అని రాస్తావు. అవునా? 30/100 అని రాస్తావు. ఇక్కడ చూస్తే దీని అర్థం ఏంటంటే ప్రతి 100కి 30 రూపాయలు లాభం వచ్చిందని, అంతే కదా. 30% ప్రాఫిట్ వచ్చిందంటే పర్సెంట్ అంటే 100కి అని, 100కి అని. అవునా? సో ప్రతి 100కి నీకు 30 రూపాయలు, 200 ఉన్నాయి 60 రూపాయలు, 300 ఉన్నాయి 90 రూపాయలు. అవునా? ప్రతి 100కి 30 రూపాయలు లాభం వచ్చింది. ప్రతి 100కి అంటే ఇదేమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ప్రతి 100కి నువ్వు కొనుగోలు చేసిన ప్రతి 100కి నీకు 30 రూపాయలు లాభం వచ్చింది. ఇదేమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. ఇది ప్రాఫిట్ అవుతుంది.
సో 100 సిపి, 30 ఏమో ప్రాఫిట్. ఎస్పీ ఎంత అవుతుంది? 100 రూపాయలు కొన్నది, 30 రూపాయలు లాభము. సో అమ్మింది ఎంత అవుద్ది? 100 + 30, 130కి నువ్వు అమ్ముతావు. అంతేకా 100 రూపాయలు కొని దాని మీద 30% లాభం వేసుకొని 130కి నువ్వు అమ్ముతావు. సో అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? ఇక్కడ సిపి ఇచ్చాడు, ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు ఎస్పీ నువ్వు కట్టాలంటే ఇలా ఫార్ములాస్ లాగా అక్కడ లాజికల్గా ఆలోచించేసి మళ్ళీ ఎస్పీకి ఫార్ములా ఎస్పీ = సిపి + ప్రాఫిట్ అని ఫార్ములాస్ రాసుకొని చేస్తే ఇక జనరల్ ట్రెడిషనల్ క్లాస్ అయిపోద్ది, లాజికల్ క్లాస్ అవ్వదు. ఓకే, సో లాజిక్గా ఆలోచించు. 30% ప్రాఫిట్ అంటే అర్థం ఏంటంటే 30/100. 30/100లో 100 అనేది ప్రతి 100కి 30 రూపాయలు లాభం వచ్చింది. అంటే 100 రూపాయలు సిపి అయితే 30 రూపీస్ ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు ఎస్పీ కావాలి అంటే ఏం చేయొచ్చు నువ్వు? ఎస్పీ = 100 + 30, 130. అర్థమైందా? ఒకవేళ పార్ట్స్లో మార్చుకున్నావు ఎక్కడైనా అన్నప్పుడు ఇది 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎస్పీ అవుద్ది. ఇప్పుడు 10 పార్ట్స్ 3 పార్ట్స్, అప్పుడు 10 + 3 13 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం 30% ప్రాఫిట్ అంటే నేర్చుకుందాం. అట్లాగే లాస్ పర్సంటేజ్ అని అనుకోండి. 30% లాస్ అని అనుకోండి. 30% లాస్ అని అనుకోండి. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే 30/100 అంటే ప్రతి 100కి 30 రూపాయలు లాస్ అయిపోయింది. ప్రతి 100కి 30 రూపాయలు లాస్. 200 పెట్టి కొన్నాం, 60 రూపాయలు లాస్. ప్రతి 100కి 30 కదా, 200 అంటే 230, 60 రూపాయలు లాస్. అంటే దీని అర్థం ఏంటంటే ఇది కొన్నది, నీకు వచ్చిన లాస్ ఇది. అర్థమైంది? ఇది లాస్ కింద లెక్క. సో అప్పుడు ఎస్పీ ఏమవుతుంది? ఎస్పీ 100 కొన్నావు, 30 రూపాయలు లాస్, 70 ఏమవుతుంది? అంటే 100 - 30, 70 రూపాయలు నువ్వు ఎస్పీ కింద చెప్పచ్చు. అదే పార్ట్స్ కింద మాట్లాడానుకోండి, 0 క్యాన్సిల్. అప్పుడు ఎస్పీ వచ్చేసి ఏమవుతుందంటే 10 - 3 7 పార్ట్స్ ఎస్పీ అని చెప్తాం. దీన్ని మళ్ళీ ఫార్ములా రాసుకొని ఎస్పీ = సి, అదే ఇప్పుడు లాస్ వచ్చినప్పుడు ఎస్పీ = సిపి - లాస్ అని రాసుకున్నప్పుడు ఎస్పీ వస్తుంది. అవునా? సో ఇదంతా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరంలా, లాజిక్గా నువ్వు ఇలా సమ్స్ చేసేస్తావు ఈజీగా. ఓకే, అట్లాగే ఇంకొక పర్సెంట్ ఉంటుంది, డిస్కౌంట్ పర్సెంట్. అదే మనం టాపిక్లో డిస్కస్ చేస్తాంలే. ఫర్ ఎగ్జాంపుల్ 30% డిస్కౌంట్ వచ్చింది. 30% డిస్కౌంట్ వచ్చిందంటే డిస్కౌంట్ దేని మీద మాట్లాడుతాం? మన దగ్గర ఈ పెన్ను ఉంది, ఈ బాక్స్లో పెన్ను ఉంటుంది, బాక్స్లో ఉంటుంది నీట్గా. ఈ పెన్ను ఇలా విడిగా అమ్మేశారు కదా, కాస్ట్లీ పెన్ను బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు. దాని మీద ఆ బాక్స్ మీద ఎప్పుడు తయారు చేశాడు, ఎవరు తయారు చేశాడు, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎట్లా యూజ్ చేశాడు, ఎట్లా యూజ్ చేయాలి, ఇదంతా రాసి ఉంటుంది. దాని మీద ఒకటి ఉంటుంది మనకి ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. ఓకే, ఎంఆర్పి ఏంటంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. దాన్ని ఎంతకు అమ్మాలి అంటే అని రాసి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 100 రూపాయలు రాసి ఉంది అనుకుందాం. దీని మీద 100 రూపాయలు రాసి ఉంది. రాసినప్పుడు నువ్వేం చేస్తావు? సార్ ఆ 100 రూపాయలు దాని మీద ఎంఆర్పి ఉంది, డిస్కౌంట్ కావాలని అడుగుతావు. సార్ 30% డిస్కౌంట్ ఇచ్చాడు. 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు నువ్వు 70 రూపాయలు కడతావు. అర్థమైందా? సో ఇప్పుడు దీని మీద అంటే ఇప్పుడు ఏంటి దాని అర్థం? మనం ఎంఆర్పిని మ్యాథ్స్లో అది ఇక్కడ జనరల్గా ఎంపీ అని ఎక్కువ వాడుతుంటాం. మార్క్డ్ ప్రైస్. మనకి ఏంటంటే దాని మీద మార్క్ వేసున్న ప్రైస్, ఈ వస్తువు ఒక బాక్స్ మీద మార్క్డ్ వేసున్న ప్రైస్, ప్రకటన ధర అంటాం. ఈ మార్క్డ్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. దాని మీద నీకు ఏమొచ్చింది? ఒక 30% డిస్కౌంట్ వచ్చింది. అంటే ఇక్కడ 30% అంటే అర్థం ఏంటి? ఇక్కడ 30% అంటే 30/100. ఈ 100 ఏంటి? దాని మీద మార్క్ వేసున్న ప్రైస్, మార్క్డ్ ప్రైస్. అంతేగా? ఎంపీ ఏంటి ఇక్కడ? ప్రకటన ధర. ఈ 30 ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ 100 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్, 30 అనేది డిస్కౌంట్. అంతే కదా? 30 అనేది డిస్కౌంట్. అప్పుడు నువ్వు ఎస్పీ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 100 - 30, 70 రూపీస్కి అది అమ్మే వేళ అవుతుంది. ఇప్పుడు నువ్వు అమ్మేవాడు అనుకోండి, 100 రూపాయలు నీ దగ్గర ఉన్న వస్తువు మీద 100 రూపాయలు ప్రింటింగ్ చేసి ఉంది. దాని మీద నువ్వు 30% డిస్కౌంట్ ఇచ్చావు. ఎంతకు అమ్ముతావు? 70 రూపాయలకి అమ్ముతావు. సో ఇక్కడ నువ్వు ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే ఇదంతా అక్కర్లా, దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అందువల్ల ఇది మార్కెట్ ప్రైస్ అయితే దాని మీద మార్కెట్ ప్రైస్ మీద వచ్చేది డిస్కౌంట్. అట్లాగే ఇక్కడ సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. దాని మీద వచ్చేది లాస్ వస్తే లాస్ తగ్గిస్తాము, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యాడ్ చేస్తాం. అంతే కదా? ప్రాఫిట్ పెరుగుతుంది, లాస్ తగ్గుతుంది, డిస్కౌంట్ తగ్గుతుంది. ఎస్, ఇట్లా మనం రకరకాలుగా ప్రాఫిట్ పర్సెంట్ అనేది, లాస్ పర్సెంట్ అనేది, డిస్కౌంట్ పర్సెంట్ అనేది, ఇలా రకరకాల పర్సెంటేజెస్ మనం ప్రాబ్లమ్స్లో చూస్తుంటాం. సో ఇదంతా రాసుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ సేమ్ బోర్డు మీద యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటే, ఓహో దీన్ని సిపి అంటారు, ప్రాఫిట్ అంటారు, దీన్ని ప్రాఫిట్ అంటారు, దీన్ని సిపి అంటారు, ఇక్కడ దీన్ని లాస్ అంటారు, ఇది ఎంపీ అంటారు. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏంటి? మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ అడుగుతాం. ఎస్,
అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైసే నువ్వు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా అమ్ముతున్నావు. నువ్వు హోల్సేలర్వి, లేకపోతే నీ షాప్లో వచ్చే వాళ్ళందరిని అట్రాక్ట్ చేయడం కోసం మా దగ్గర ఉన్న ఎంఆర్పి కంటే మేము తక్కువ అమ్ముతాం అంటే నీకు కూడా తక్కువ పడి ఉంటుంది. ఎస్, నువ్వే షాప్ కీపర్ అయి ఉంటే నీకు ఎంఆర్పి కంటే తక్కువ అమ్ముతున్నావు అంటే ఎంఆర్పి కంటే తక్కువ నీకు దొరికి ఉంటుంది. ఎస్, అదంతా మనం డిస్కౌంట్ అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు చాలు. ఓన్లీ రాసుకోండి, ఒక వేరియేషన్ తెలియడానికి. దీన్ని ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటాం, ఇది డిస్కౌంట్ అంటాం. ఇక్కడ సిపి అంటాం, ఇది ప్రాఫిట్ అంటాం. ఇక్కడ సిపి అంటాం, ఇది లాస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం అసలు ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూసారా? ఏ షాప్ కీపర్ బైస్ టాయ్ ఫర్ 250. సో సిపి 250, ఎస్పి 300. సో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చెప్పండి? కొన్నది 250, అమ్మింది 300. చాలా ఈజీగా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అనుకుంటే. ఇది బేసిక్ క్లాసు. అసలు క్లాస్ నెక్స్ట్కి వెళ్తుంటాం, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. అది చెప్పే కదా మీకు, జీరో నాకేం రాదు, మ్యాథ్ అర్థమెటిక్ రాదు, అసలు నాకు పర్సంటేజ్ రాదు, ఏం రాదు అన్న వాళ్ళు కూడా ఈ క్లాస్కి కనెక్ట్ అయ్యి సూపర్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతో 0 లెవెల్ నుంచి పెట్టానని చెప్పాను. సో కాబట్టి మీరు జాగ్రత్తగా క్లాస్ అయితే ఫాలో అయితే హై స్టాండర్డ్లో సూపర్గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఓకే? సో కొన్న వేళ 250, అమ్మింది 300. ప్రాఫిటా లాసా? సో వచ్చేది ఎక్కువ అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ మనం కనుక్కోవచ్చు. అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్, లాభము లేదా నష్ట శాతం ఎంత. సో మనం ఇక్కడ దీన్ని రేషియో ప్రపోర్షన్ మొదట చేద్దాం. ఎలా అంటే ఈ రెండింటికి రేషియో కట్టినప్పుడు 5 ఎక్కువ 5 సార్లు, ఇది 6 సార్లు. 5 ఉండాల్సింది 1 పెరిగింది అంటే 1 పార్ట్ పెరిగింది. సో 1/5 × 100. సో పెరిగింది బై చెప్పేది గుర్తుపెట్టారు కదా, పెరిగింది బై ప్రారంభ విలువ × 100. సో ఇది 20 టైమ్స్ పోద్ది. సో 20%. సో 20% ఏంటది? ప్రాఫిట్. 20% ప్రాఫిట్. సో 20% లాస్ అంటాడు, కన్ఫ్యూజ్ చేయడానికి. 80% లాస్ అంటాడు, 80% ప్రాఫిట్ అంటే ఏం కాదు. సో 20% ప్రాఫిట్. ఇప్పుడు ఫార్ములా లేదు ఇక్కడ, మన ఫార్ములాస్ చదవాలని చెప్పాం కదా, కానీ ఫార్ములాస్ని నీకు ఆ స్ట్రైక్ అవ్వాలి వెంటనే ఫార్ములా గుర్తు రావాలి. ఆ ఫార్ములా గుర్తు రాకపోయినా నువ్వు లాజికల్గా చేసేయచ్చు. ఎట్లా? రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్లో ఈజీగా సిపికి ఎస్పికి రేషియో కట్టేసి చేసేయచ్చు. లేదా ఫార్ములాలో రాసుకొని నాకు ఫార్ములా తెలుస్తారంటే ఫార్ములా రాసుకొని చెయ్యి. 250, 300 అంటే 50 రూపాయలు పెరిగింది. సో 50 రూపాయలు ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి? ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి. సిపి అంతా 250 × 100. ఇది అది ఒకటే, ఇది దీంట్లో 5 సార్లు పోద్ది. 1/5. 1/5కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 20%. సో 20% ప్రాఫిట్. లేదా కొట్టివేతలు చేయి, ఇది 20 టైమ్స్. సో 1 × 20, 20%. 20% ప్రాఫిట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ 36 రూపీస్ కొన్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్. సో 36 రూపాయలు కొన్నాడు, దాని మీద 17 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 50 రూపాయలు కొన్నాడు, 24 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 40 రూపాయలు కొన్నాడు, 19 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 60 రూపాయలు కొన్నాడు, 29 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. విచ్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అని అడుగుతున్నాడు. సో ఇది ప్రాఫిట్ బై సిపి × 100 అంతేగా, అప్పుడు నీకు పర్సంటేజ్ తెలుస్తుంది. అట్లాగే 24/50 × 100 అప్పుడు నీకు పర్సంటేజ్ తెలుస్తుంది. అట్లాగే 19 ఇదే ప్రాఫిట్ అంట, ఇది ప్రాఫిట్ అన్ని ప్రాఫిటే. 19/40 × 100 అప్పుడు నీకు ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. అట్లాగే 29/60 × 100 అప్పుడు నీకు ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. అవునా కదా? ఎస్. వచ్చిన ప్రాఫిట్లో ఏది పెద్దది, మంచి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది, దట్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పొచ్చు. 9 నాలుగు 36, 25 నాలుగు 100, 50 దీంట్లో 2 సార్లు. ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 2 4, 5 2 10. 0 0 క్యాన్సిల్. 3 2 6, 5 2 10. ఓకే, 17 పాతికలు 425. 17 పాతికలు 425/9. 425 9తో డివిజన్ చేయండి. 47.2% వస్తుంది. డివిజన్ చేస్తే 47.2. సో 24 రెడ్లు 48%. రైట్. 19 ఐదులు 25 అయితే 100. 19 ఐదులు కాబట్టి 95. 95/2. 95లో సగం 47.5. 29 ఐదులు 35 అయితే 150. 145. 45/3. 48.3%. సో దీంట్లో బెస్ట్ ఏంటి చెప్పండి? అక్కడ 47.2%, 48%, 47.5%, 48.3%. విచ్ ఈస్ ద బెస్ట్? 48.3%. Option D is the best. A shopkeeper buy wooden tables each for
2,800 and expends 400 on each table for painting. If he sells at the cost of 4,000, find his profit percentage. ఒక షాప్ యజమాని ఒక చెక్క టేబుల్ని 2,500 రూపాయలకి కొని దాని మీద పెయింట్ వేయడానికి 400 రూపాయలు ఖర్చు పెట్టి దానిని 4,000 రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు. అతనికి వచ్చు లాభ శాతం ఎంత? ఇప్పుడు ఒక వస్తువుని కొన్నప్పుడు ఆ వస్తువు డైరెక్ట్గా అమ్మలేం. ఎలా అంటే ఇప్పుడు టేబుల్ కొన్నాడు, దాని మీద పెయింట్ వేసి ఉంటే ఎక్కువ. ఇప్పుడు 2,500 కొన్నాడు కానీ 4,000కి అమ్మేశాడు, ఒక్క 400 పెయింట్ వేయడం వల్ల. అర్థమైందా? 2,500 రూపాయలకు కొని దాని మీద ఒక 400 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నీట్గా తయారు చేసి అమ్మినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ ఉద్దేశంతో ఒక్కొక్క టేబుల్ని 2,500 కొని ఒక్కొక్క దాని మీద ఒక 400 ఖర్చు పెట్టి ఓకే దాన్ని 4,000 రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు. సో అంటే అర్థం ఏంటి? 2,900 పడినట్టు. ఇప్పుడు సిపి ఎంత పడినట్టు? 2,900 పడినట్టు. 2,500 కాదు, ఇంకా 400 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు కదా. ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టినా, పెయింటింగ్ ఖర్చు పెట్టినా, మరమ్మతులకు ఖర్చు పెట్టినా, డిజైనింగ్ ఖర్చు పెట్టినా, దాన్ని ఏదన్నా మాడిఫై చేసినప్పుడు దాని మీద పడే ఖర్చు అంతా కూడా సిపిలోనే పడుద్ది, కాస్ట్ ప్రైస్లోనే పెరుగుద్దా, అదంతా కొనవేళ అయిపోద్ది. సో అమ్మిందంతా 4,000. సో మనం రేషియోని ప్రపోర్షన్ చేస్తే ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 29 40 అయింది, 29 పార్ట్లల్లా 40 అయింది. అంటే వాడికి 11 పార్ట్లు లాభం వచ్చింది. అంతేనా? 11 పార్ట్లు లాభం వచ్చింది. సో 11/11 ఇనిషియల్ వాల్యూ అంతా 29 × 100 అంతేకమ్మా. 11/29 × 100. యాక్చువల్గా మరి చూస్తే ఇట్లా ఆన్సర్లో 33.33%, 25, 20, 10 అది కొట్టుకుపోయేదే లేదు అసలు. 33.33% రావాలంటే 100/3 వస్తే 33.33 అవుతుంది. ఇది అయింది కాదు. ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 2,500 తెలుగులో ఉంది, 2,800 ఇంగ్లీష్లో ఉంది. సో ఇది కరెక్ట్ అయి ఉంటుంది. ఇది ప్రింటింగ్ మిస్టేక్. 2,800 2,800. అప్పుడు చూడండి 2,800 అయితే లెక్కన ఉంటుంది చూడండి. సో 2,800 అది కరెక్ట్. 2,800 కొని 2,000 తెలుగు చదివాని, ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి. 2,800 కొని దాన్ని 400 రూపాయలు రిపేర్ చేశాడు. అంటే ఎంత? 3,200 అయింది. ఇక్కడ 4,000 అయింది. సో ఈ రెండింటికి ఇది సిపి, ఇది ఎస్పి. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో 4 ఎక్కం 8 4 32, 4 ఎక్కం 14 40. అవునా? 4 ఎక్కం 8 4 32, 14 40. 2 ఎక్కం 4 సార్లు, 2 ఎక్కం 5 సార్లు, 4 గల్లా 5 అయిందంటే ఒక పార్ట్ పెరిగింది. సో 1/ ఇనీషియల్ వాల్యూ అంతా 4 × 100. సో 420 సార్లు పోతే 25%. దట్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇదంతా కూడా చేయాల్సిన అవసరంలా, మైండ్ క్యాలిక్యులేషన్ చేసేయాలి. 28 + 4 3200, 3,200 సున్నాలు తీసేద్దాం. ఇక్కడ 44,000, 4,000 40. ఓకే 8 ఎక్కం 432, 540, 4:5. ఒక పార్ట్ వెలిగి 1/4 × 100. 1/4 ఫ్రాక్షన్ వాల్యూ 25% ఇస్ ద ఆన్సర్. ఇదంతా రాయాల్సిన అవసరంలా, మీకు అర్థం అవడం కోసమే రాస్తాను నేను. ఎక్కువ మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చైర్ ఈజ్ సోల్డ్ అవుట్ ఇన్ ₹600 at 20% ప్రాఫిట్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ చైర్ ఈజ్. ఒక కుర్చీని 600 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది. అయితే ఆ కుర్చీని కొన్న వేల ఎంత? మోడల్ 2 అని పెట్టుకోండి. ఇక్కడ నుంచి మోడల్ 2. ఇందా క్వశ్చన్లో మనకి ఏం చేశారు? మనకి సిపి కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ప్రాఫిటా లాసా కనుక్కున్నాం, ప్రాఫిట్ పర్సెంటా లాస్ పర్సెంటా కనుక్కున్నాం ఇప్పటివరకు. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు? 600 రూపాయలకి అమ్మాడట. 600 రూపాయలకి అమ్మితే 20% లాభం వచ్చింది. 600 రూపాయలకి అమ్మితే 20% లాభం వచ్చింది. అయితే అసలు ఎంత కొన్నాడు? ఎస్ 600 రూపాయలకి అమ్మితే 20% లాభం వచ్చింది. అయితే ఎంత కొన్నాడు? ఇది ప్రశ్న. ఈ 600 రూపాయలని ఎస్పి కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20%. అయితే సిపి ఎంత? ఇది కదా మన ప్రశ్న. ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరంలా, థింక్ లాజికల్లీ. ఈ 600 రూపాయలు అనేది కొంత లాభంతో కలిసి ఉందిగా. అమ్మేశాడు. మన అమ్మిన వెలలో ఏముంటుంది? కొన్న వెల ప్లస్ కొంత లాభము కలిస్తే అమ్మిన వెల ఎలా వస్తుంది? కొన్న వెలకి కొంత లాభాన్ని కలపడం కానీ, కొన్న వెలలోంచి కొంత నష్టాన్ని తీసేయడం వల్ల కానీ అమ్మిన వెల తెలుస్తుంది. ఎస్. సో ఈ 600 రూపాయల్లో ఎవరున్నారు? సిపి ఉంది, కొన్న వెల ఉంది, ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. అంతేగా. ఈ ఎస్పిలో ఎవరెవరున్నారు? కొన్నది ఉంది ప్లస్ కొంత ప్రాఫిట్ కలిస్తే 600 అయింది. అంటే నేనేం చెప్పాను? సిపి ఈజ్ ఆల్వేస్ 100%. 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20. అంటే 120% అనేది
600కి ఈక్వల్. సో ఇలా ఆలోచించాలి నువ్వు. సో అర్థమైందా? ఆలోచించి ఇదంతా రాయక్కర్లా, మీకు ఆలోచించాలి. ఎలా? 600 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది. 20% లాభం వచ్చాక 600, 20% లాభం వచ్చాక అది 600 అంటే 120%. 20% నష్టం వచ్చాక 600 80%. 20% నష్టం వచ్చిందిగా 80%. అర్థమైందా? నేను ఎప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసేయచ్చు? ఇప్పుడు నువ్వు ఈజీగా 20% ప్రాఫిట్ వచ్చాక అది 600 అంటే 120%. 120% ఈక్వల్ టు 600. ఆ ప్రాఫిట్ రాకముందు 100% ఎంత? ఇదేగా క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా లేదా? 20% ప్రాఫిట్ వచ్చాక అది 600. 20% ప్రాఫిట్ వచ్చాక 600 అంటే 20% ప్రాఫిట్ అంటే ఎంత అంటే ఏమవుతుంది? 120% అవుతుంది. 100% అసలు 20% ప్రాఫిట్ మొత్తం 120% అవుతుంది. 120% ఎంతకి సమానము? 600కి సమానము. ప్రాఫిట్ రాకముందు అంటే 100%. 100% ఎంత? సో ఇక్కడ దీన్ని 2 రకాలు చేయొచ్చు. 120 600లో 5 టైమ్స్ పోద్ది. సో ఇటు పక్కన కూడా 100 దీంట్లో 5తో మల్టిప్లై చేస్తే 500. సో దాని సిపి ఎంత అంటే 500 రూపాయలని చెప్పవచ్చు. లేదు సార్ నాకు అలా కన్ఫ్యూజ్ అవుతుంటాను అని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీ చక్కగా చెప్పాను మీకు. ఎలా క్రాస్ గీయండి? 2 వాల్యూస్ ఉన్నది ఎక్కడైతే ఇది వాల్యూ ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నది పైన రాయండి. అంటే 600 × 100 వాల్యూ లేనిది కింద రాయండి. మిస్ అయింది 120. సో దీంట్లో 5 సార్లు పోద్ది. 5 120 600. సో 5 × 100 500 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే. సో ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన శక్తి ఏం పెరగాలి? ఆలోచన పెరగాలి. ఎలా అంటే మీకు 30% లాభం వచ్చింది. 30% లాభం వచ్చింది. అప్పుడు ఆ అమ్మిన వేల ఎంత అవుతుంది? పర్సంటేజ్లో చెప్పాలంటే 130% అవుతుంది. ఎందుకు అంటే కొన్న వేల 100. కొన్న వేల ఎప్పుడు కూడా సిపి 100%. సిపి ఈజ్ ఆల్వేస్ 100%. దాని మీద ప్రాఫిట్ 20% 30% వచ్చింది. అప్పుడు ఎస్పి ఎంత పర్సెంట్ మారుద్ది? 130% మారుద్ది. అట్లాగే 25% లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చింది అంటే అర్థమైందంటే ఎస్పి ఎంత మారిపోద్ది అంటే కొన్నది నువ్వు 100%. ఎప్పుడు కూడా సిపి 100% అని చెప్తున్నా. అందులో 25% లాస్ వచ్చింది అంటే నీకు 75% డబ్బులే వచ్చినాయి. సో ఇప్పుడు 25% లాస్ వచ్చింది అంటే మనకి ఓన్లీ 75% అమ్మిన వాళ్ళు అవుతుంది. 100% ఎల్లప్పుడు ఆ సిపి ఈజ్ ఆల్వేస్ 100%. 25% లాస్ వస్తే ఎస్పి మనం 75%గా తీసుకుంటాం. సో ఇదే ప్రాబ్లమ్ని మనం ఫ్రాక్షనల్ వాల్యూ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఎట్లా? సో 20% ప్రాఫిట్ అన్నాడు. 20% ప్రాఫిట్ అంటే అర్థము 20/100 అంటే 1/5. ఏం చెప్పాను మీకు? దీన్ని సిపిగా తీసుకోవాలి, ఇది ప్రాఫిట్ అవుతుంది. ఇది సిపిగా తీసుకోవాలి, ఇది ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది? ఎస్పి మనం 5 రూపాయలు కొన్నాం. 1 రూపాయి ప్రాఫిట్ వచ్చింది అంటే ఎస్పి ఎంత అవుతుంది? 6 పార్ట్స్ అవుతుంది. అంతే కదా? 5 రూపాయలు కొన్నాం ఒక వస్తువుని, దాని మీద 1 రూపాయి లాభం వచ్చింది. అప్పుడు దాన్ని అమ్మింది ఎంత అవుతుంది? 6 పార్ట్స్ అంటే 6 అవుతుంది. సో ఇప్పుడు సిపి ఎంత అంటే 5, ఎస్పి ఎంత 6. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, ఒకసారి క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. 600 రూపీస్ సోల్డ్ అట్ 600 రూపీస్. సో 6 పార్ట్స్ వచ్చి 600 అయితే 5 పార్ట్స్ ఎంత? అర్థమైందా? 6 పార్ట్స్ వచ్చి 600 అయితే 5 పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్ 600 అయితే 5 పార్ట్స్ 500 అవుద్ది. సో 500 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా కూడా మనం ఫ్రాక్షనల్ వాల్యూని యూజ్ చేసుకుని చేసేయచ్చు. ఇందాక చెప్పాను కదా ఇప్పుడు మీకు 30% లాస్ అంటే 30/100. సో ఇది సిపి, ఇది లాస్. అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది? 10 సిపి 10 పెట్టి కొన్నాం, 3 లాస్ అయింది, 7 ఎస్పి అవుతుంది. ఇలా మనం ఒక ఫ్రాక్షన్ నుంచి ఎస్పిని సిపిని లాస్ ఆర్ ప్రాఫిట్ని బయటికి తీయచ్చు. ఓకే, అర్థమైందమ్మా? సో ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఈజీగా సబ్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ సమ్ చూడండి.